నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజాకవి గద్దర్ స్ఫూర్తి చిరస్మరణీయం. సంస్మరణ సభలో ఆయన చేసిన సేవలను కొనియాడిన ఎమ్మెల్సీ కోదండరాం. సమాజం కోసం ప్రతినిత్యం పరితపించే వారిని స్మరించుకున్న అతిథులు. నర్సింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతితో ఆందోళన. కారకులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబీకుల ధర్నా. మహాలక్ష్మివాడ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రజాకవి యుద్ధనౌక గద్దర్ పాడిన పాటలు ప్రజలను ఆలోచింపజేసి ఏకతాటికి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించాయని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఆదివారం ఎస్టీయూ భవన్లో యుద్ధనౌక, ప్రజాకవి గద్దర్, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ల సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారి సేవలను స్మరించుకున్నారు. ప్రజల గొంతుకగా గలమెత్తి నినదించిన ఉద్యమకారుడు, తొలి మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించి ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన కళాకారుడు గద్దర్ అని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో ప్రజా యుద్ధనౌక గద్దర్, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు. గద్దర్ కూతురు వెన్నెలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గద్దర్, జహీరుద్దీన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. వారి ఉద్యమ స్ఫూర్తిని పలువురు వక్తలు కొనియాడారు. అంతకుముందు పలువురు కళాకారులు ఆలపించిన గీతాలు ఆలోచింపచేశాయి. గద్దర్ కుమార్తె వెన్నెల తన ప్రసంగం అనంతరం పాటలు పాడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు మందల భాస్కర్, దరవు ఎల్లన్న, దుర్గం భాస్కర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, టీఎన్జీఓస్ అధ్యక్షులు అశోక్, సంస్మరణ సభ ఆహ్వాన కమిటీ సభ్యులు సోగల సుదర్శన్, అశోక్, పరమేశ్వర్, సత్యవాన్, అర్ఫత్ ఖాన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కలిసిన తర్వాత నవ్వుకుంటూ వచ్చేవాడు. అంత గొప్ప వ్యక్తి, నిశ్శబ్ద విప్లవం జహీర్ అలీ ఖాన్. గద్దర్ ప్రపంచాన్ని కనిపిస్తే జహీర్ అలీ ఖాన్ వెనక ఉండి గద్దర్ లాంటి వాళ్ళు ఎంతో మహానుభావులని ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ నడిపిన గొప్ప వ్యక్తి. నేను ఈ దాకా వచ్చినా అంటే నా కారు ఉండాలి, డ్రైవర్ ఉండాలి, డీజిల్ ఉండాలి, లేకపోతే బస్సు పేరు ఉండాలి, బస్సు కిరాయి ఉండాలి, నాకు నీళ్ళ బాటలు ఉండాలి, సద్ది ఉండాలి, తిండి ఉండాలి. అప్పుడే వచ్చి నేను దుఃఖలాడతా, జైతాలంగా అడగదా కొట్టాలి. అవునా కదా? నాకు తిండి లేకపోతే, బస్సు లేకపోతే నేను రానన్నా అంట. అవునా కదా? నేను రాను, అంత దూరం మధ్యవాడు ఏదొస్తాను. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడినారో వాళ్ళకు జహీర్ అలీ ఖాన్ గారు బస్సు కిరాయి ఇచ్చేవాడు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ, ఒక మనిషి తన కోసం కాకుండా ప్రజల కోసం బతకాలని, అప్పుడే చరిత్రలో ఆయన గురించి మాట్లాడుకుంటారన్నారు. గద్దర్ సైతం నిత్యం తన కోసం, కుటుంబం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పరితపించేవారన్నారు. ఎన్నో ప్రజా సమస్యలు ఆయన్ను బాధించాయని, వాటి నుండి విముక్తి కోసమే గజ్జకట్టి గళమెత్తారన్నారు. ప్రజా ఉద్యమాలను నిర్మించి తన ఆటపాటల ద్వారా చైతన్యం రగిల్చారన్నారు. అన్ని విషయాల పట్ల సంపూర్ణ అవగాహనతో అన్ని రంగాలను స్పృశిస్తూ ఆయన పాటలు రాశారని గుర్తు చేసుకున్నారు. సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ సైతం పత్రిక ద్వారా సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులకు, మేధావులకు, తాడిత పీడిత ప్రజలకు అండగా నిలిచి ఎన్నో కథనాల ద్వారా తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పారన్నారు. వారి త్యాగాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారిద్దరి ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనుషులందరూ కూడా అందరం పుట్టినోళ్ళందరం పోతాం, ఎవరం భూమిని పట్టుకొని ఉండేటోళ్ళైతే కాదు. కానీ కొందరిని యాడ్ చేసుకుంటాం, ఎందుకు యాడ్ చేసుకుంటాము? ఏ మనిషి తన కోసం కాకుండా మంది కోసం బతుకుతాడో వాళ్ళని యాడ్ చేసుకుంటాం.
రామశాస్త్రి గారు ఒక అతను రాస్తారు, ఆయన గురించి మంచిని కానీ చెడుని కానీ అనుకోరు. అంటే ఆయన ఉన్నాడు పోయిండు అనేది కూడా లోకం పట్టించుకోరు. మంచన్న చెడని అనాలి కదా, మంచి అనేటోళ్ళు చెడనేటోళ్ళు కూడా అట్లా కాదు. ప్రజలు నలుగురి కోసం బతికి ఆయన తిట్టినోళ్ళు ఉన్నారు. ఈయన చేయబట్టి కట్టడి చెదిరిపోతుందని, సమాజం పాడైపోతుందని తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఈయన చెయ్యగా మేము మనుషులాగా బతుకుతున్నాం అనుకోని తలిచినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఆ కోట్లాది మంది ఉండబట్టే ఇవాళ గద్దరి ఆడుతున్నారు. ఆయన తెలంగాణ ఆత్మ గద్దరికి అర్థమైనంత వేరెవరికి అర్థం కాదు. ఈ సమాజము ఆత్మగౌరవం కోరుకుంటుంది. పట్టణంలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న రాథోడ్ జితేందర్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడంతో బాధిత కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పట్టణంలోని రిమ్స్ ఆవరణలో గల బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి రాథోడ్ జితేందర్ అనుమానాస్పద మృతి ఆందోళనకు దారితీసింది. శనివారం సాయంత్రం విద్యార్థి మృతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ వారి తల్లిదండ్రులు, కుటుంబీకులు నిరసన తెలపడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. బంధువులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం నార్నూల్ మండలం చోర్గావ్ గ్రామానికి చెందిన జితేందర్ బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వసతి గృహం వద్దకు నలుగురు వచ్చి అతడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లి కొట్టి పురుగుల మందు తాగించారని ఆరోపించారు. స్పృహ తప్పి పడిపోయిన జితేందర్ కొంతసేపటికి లేచి నగేష్ అనే తన బంధువుకు ఫోన్ ద్వారా విషయం చెప్పగా ఆయన వచ్చి విద్యార్థులతో కలిసి రిమ్స్కు తరలించారు. శనివారం పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే పోలీసులు నిందితులను అరెస్టు చేయడంలో విఫలమయ్యారంటూ బంధువులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను సముదాయించి అనుమానితులపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిష్ఠించిన గణనాథుల నిమజ్జన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయకుల నిమజ్జన కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో చేపడుతూ ప్రత్యేకతను చాటుతున్నారు. ఇందులో భాగంగానే స్థానిక మావలాలో ఈశ్వర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. కాగా కేరళ నుండి ప్రత్యేకంగా తెప్పించిన డోలు వాయిద్యాలు శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయ డోలు వాయిద్యాలను వాయిస్తూ కళాకారులు సందడి చేశారు. కేరళ నుండి ప్రత్యేకంగా తెప్పించిన డోలు వాయిద్యాల కళాకారుల ప్రదర్శనను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తి ప్రపత్తులతో వినాయక నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మండలి నిర్వాహకులు మాట్లాడుతూ శోభాయాత్రలో ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో కేరళ నుండి డోలు వాయిద్య కళాకారులతో ప్రదర్శన చేపట్టినట్టు తెలిపారు. కేరళ నుంచి తెప్పించాము కేరళ బ్యాండ్. ఇది సన్నాయి. మనము నేచురల్గా మంచిగా చూసుకోవడానికి చేస్తున్నాం. దీన్ని ఎవరికి శబ్దం లేకుండా, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తున్నాము. పిలిపించాము కేరళ బ్యాండ్ నుంచి 30 మంది వచ్చారు. సాంప్రదాయంగా తీసుకోవాలని గణేష్ మండల్ ఈశ్వర్ మావాల వాళ్ళు డిసైడ్ చేశారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని వాల్మీకి నగర్ కాలనీని ఆదివారం ఆయన సందర్శించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పట్టణంలో సరైన వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దశల వారీగా వార్డుల సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గ్రేడ్ 1గా మారిన మున్సిపాలిటీకి అనేక రకమైన సౌకర్యాలు అవసరమని, ఇందుకు ఇదివరకే ఇంజనీర్ అధికారులు ప్రాథమిక సర్వే పూర్తి చేశారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విస్తృత అభివృద్ధి పనులను చేపడతామని పేర్కొన్నారు. రకరకాల ఇబ్బందులతోని ఆదిలాబాద్ పట్టణం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రైనేజ్ దుర్గంధ వాసన, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అమృత్ పథకం ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పటికే నరేంద్ర మోడీ గారు మంజూరు చేయడం జరిగింది. దాని ద్వారా సాధ్యమైనంత కాడికి కొంత డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేసుకొని, అదేవిధంగా మొన్న కొత్తగా 50 లక్షలు TVFDC దాంట్లో కూడా కొత్తగా మంజూరీ రావడం. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆదిలాబాద్ పట్టణానికి అనేకమైనటువంటి సౌకర్యాలు అవసరం. ఇప్పటికే ఇంజనీర్లు ప్రాథమికంగా సర్వేలు చేసి కొంత ఒక అంచనాకు వచ్చిన తర్వాత కూడా 320 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా మంచినీటి సరఫరా కొరకు ఈ డబ్బు కూడా ఇంకా సరిపోయేటటువంటి పరిస్థితి కనిపించలేదు. అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశంలో కూడా ఈ విషయాన్ని చర్చకు తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో రుతుజారెడ్డి మహిళ మృతి చెందగా ఆమె భర్త, కూతురు గాయపడ్డారు. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. రుతుజారెడ్డి ఆకస్మిక మరణంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడ వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై భర్త రాకేష్ రెడ్డితో కలిసి వెళ్తున్న రుతుజారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే తలమడుగు మండలం కోడత్కు చెందిన ఆ దంపతులు ఆదిలాబాద్ పట్టణంలో ద్వారకానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ద్విచక్ర వాహనంపై జైనత్ మండలం దీపాయిగూడలోని బంధువుల ఇంటికి సాయంత్రం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఇదే క్రమంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం వారి వాహనాన్ని ఢీకొట్టడంతో రుతుజా రోడ్డుపై పడిపోయింది. ఆమె తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే చనిపోయింది. రాకేష్ రెడ్డి, ఆయన కూతురికి గాయాలు కాగా వారు ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రుతుజా, రాకేష్లకు 2 కూతుర్లు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో రుతుజారెడ్డి హఠాన్మరణం చెందడంతో బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా వ్యవసాయ అధికారికి వినతి పత్రం సమర్పించి తమ సమస్యలను ప్రస్తావించారు. విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో అధిక పని ఒత్తిడితో సతమతమవుతున్నారని, ఏఈఓల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా వ్యవసాయ సహాయకులను సైతం నియమించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ కార్యక్రమాలను రైతుల చెంతకు చేర్చడమే కాకుండా రెగ్యులర్ విధులతో పని ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. సిపిఎం పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణం పటిష్టత కొరకు 3 ఏళ్లకొకసారి నిర్వహించే శాఖ మహాసభలను భీంపూర్ మండలంలోని పిప్పలకోటిలో ఆదివారం నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు హైదర్ ఆవిష్కరించారు.
ముందుగా సుందరయ్యతో పాటు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అనంతరం వివిధ అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొజ్జ ఆషన్న, కార్మిక సంఘం నాయకులు లస్మన్న, వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ జోహార్. సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం జోహార్ జోహార్. సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజల పక్షాన నిలిచి పోరాడేది సిపిఎం మాత్రమేనని అన్నారు. పార్టీ పటిష్టతతో పాటు గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. శాఖ మహాసభలు, తిప్పలకోటి గ్రామ శాఖ మహాసభలు 2వ మహాసభలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. సిపిఎం పార్టీ సీనియర్ కామ్రేడు హైదర్ గారు జెండావిష్కరణ చేశారు. అలాగే సాంఘీభావంగా ఈ మహాసభలకి సాంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి రమేష్ గారు పాల్గొంటున్నారు. అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కమ్యూనిస్టు పార్టీ అంటేనే కష్టజీవుల కోసము, పేద ప్రజల కోసము పోరాటం చేసేటటువంటి పార్టీ. ప్రజల తరపున ప్రభుత్వానికి డిమాండ్లను రూపొందించి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించేటటువంటి పార్టీ సిపిఎం పార్టీ. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకొని కొత్త కార్యదర్శులను ఎన్నుకుంటాము. ఆ తర్వాత జిల్లా మహాసభ జరుగుతుంది, ఆ తర్వాత రాష్ట్ర మహాసభ జరుగుతుంది, ఆ తర్వాత ఆల్ ఇండియా మహాసభలు జరుగుతాయి. మా పార్టీ యొక్క నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి మహాసభలు ఇవి. జిల్లాలో సిపిఎం పార్టీని 1978 ప్రాంతంలో ఇతరులతో కలిసి ఏర్పాటు చేసిన నాటి నుండి జీవించినంత కాలం ప్రజా కార్మిక సమస్యలపైన రాజీలేని పోరాటాలు చేసిన బాసెట్టి మాధవరావు అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో బాసెట్టి మాధవరావు 11వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనేక భూ పోరాటాలను ముందుండి నడిపే అనేక కాలనీలను ఏర్పాటు చేసిన చరిత్ర బాసెట్టి మాధవరావుకు ఉందని గుర్తు చేశారు. అగ్రకులంలో పుట్టిన పీడితుల పక్షాన నిలబడి సర్వస్వం త్యాగం చేసి ప్రజా పోరాటాలను ముందుండి నడిపారని అన్నారు. జిల్లాలో పార్టీ ప్రజా సంఘాల విస్తరణ కోసం కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపైన పోరాటాలను రూపొందించాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, అన్నముల్ల కిరణ్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటా ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లాలో 1978లో కార్మిక సంఘాన్ని ప్రారంభించి తద్వారా సిపిఎం పార్టీని ప్రారంభించి ఆదిలాబాద్ జిల్లాలో సిపిఎం పార్టీ నిర్మాణాన్ని గ్రామాన విస్తరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి కామ్రేడ్ మాధవరావు గారి యొక్క మరణం తర్వాత ఆయన యొక్క వారసత్వాన్ని సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా స్వీకరించి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడుతూ ఉన్నాము. సిపిఎం పార్టీని గ్రామాన విస్తరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. బాసెట్టి మాధవరావు గారి ఆశయ సాధన కోసం భవిష్యత్తులో సిపిఎం పార్టీ నాయకులందరం కూడా పునరంకితమై పోరాటం చేస్తామని చెప్పి, ప్రజలకు సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన పేరుతోని ఈ మధ్య కాలంలోనే బిఎంఆర్ స్మారక కేంద్రం, బాసెట్టి మాధవరావు స్మారక కేంద్రం నిర్మాణం చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఆ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి అయ్యేటట్టు, విజయవంతమయ్యేటట్టు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లాకు సరిహద్దున ఉన్న తిప్పేశ్వర్ పులుల అభయారణ్యంలో ఓ అరుదైన జాతికి చెందిన కప్ప కనిపించింది. ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ అరుదైన కప్ప దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ఎండిన ఆకులు, చిన్న చిన్న బండరాళ్ల మధ్య భూమిలో కలిసిపోయే రంగులో ఉన్న కప్పను కృష్ణ గుర్తించి దాని చిత్రాలను కెమెరాలో బంధించారు. మనిషి కళ్లకు కనిపించినా ప్రకృతిలో కలిసిపోయినట్లుగా కనిపించడం కప్ప ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. బుల్ ఫ్రాగ్గా పిలువబడే కప్ప దట్టమైన అడవుల్లోనే కనిపిస్తుందని వివరించారు. కొన్ని నిమిషాల పాటు కదలకుండా పొదల చాటున దాక్కుని ఉంటుందని, కప్పను గుర్తించడం కష్టతరమని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాకవి గద్దర్ స్ఫూర్తి చిరస్మరణీయం.
సంస్మరణ సభలో ఆయన చేసిన సేవలను కొనియాడిన ఎమ్మెల్సీ కోదండరాం సమాజం కోసం ప్రతినిత్యం పరితపించే వారిని స్మరించుకున్న అతిథులు. నర్సింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతితో ఆందోళన, కారకులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబీకుల ధర్నా. మహాలక్ష్మివాడ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.